హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను 10R తీయడం అసలు 1% కూడా సేఫ్ కాదు. ఎందుకంటే మనకి బ్రాండ్ న్యూ స్లిక్ టైర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అసలు ఈ స్లిక్ టైర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రోడ్డు పైనకి అసలు బైక్ రాలేదు. అసలు రోడ్డు పైనకి ఈ టైర్స్తో రైడ్ కూడా చేయకూడదు. నేను దీన్ని ట్రాక్కి వెళ్దాము అని చెప్పి టైర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను, కానీ ట్రాక్ డేకి వెళ్ళలేదు. ఎప్పటికైనా ట్రాక్ డేకి వెళ్ళాలి కదా, ఇంకా టైర్స్ తీయకుండా, రోడ్ టైర్స్ ఇన్స్టాల్ చేయకుండా ట్రాక్ టైర్స్ దీనికి ఉంచేసాను. రైనీ సీజన్లో స్లిక్ టైర్స్తో రోడ్డు పైనకి రావడం ఇంకా డేంజరస్. కానీ జస్ట్ బికాజ్ నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు 10R అని ఈరోజు 10R తీస్తున్నాను. ఇప్పుడైతే వర్షం పడట్లేదు, చాలా చిన్నగా డ్రిజిల్ అవుతుంది. అది వర్షంలో అయితే మారకూడదు, ఎందుకంటే నా టైర్స్ నా మాటిను. ఇప్పుడే శామ్యూల్ కూడా మెసేజ్ చేశాడు వర్షం పడుతుంది అని. ఇది చూడండి, పొద్దున్న నుంచి లైక్ ఇప్పటి వరకు వర్షం లేదు. నేను ఇప్పుడే బైక్ తీసుకుని బయటకు వచ్చాను, వర్షం స్టార్ట్ అయింది. వర్స్ట్ థింగ్ ఏంటంటే స్లిక్ టైర్స్ ఉన్నాయి, వర్షం పడుతుంది, రోడ్స్ వెట్ అయిపోతాయి. ఇది పక్కన పెడితే నా దానికి ట్రాక్ స్పెక్ ఉంది కాబట్టి ఏబిఎస్ లేదు. స్లిక్ టైర్స్ ఉంటే ఏబిఎస్ లేదు, ముట్టుకుంటే జారిపోతుంది. స్లిక్స్ లైఫ్ కూడా చాలా తక్కువ. నేను ట్రాక్లో యూస్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని రోడ్ పైన పాడు చేసుకోలేను. అండ్ అవి ఎక్స్పెన్సివ్ కూడా, అవైలబిలిటీ కూడా అంత ఈజీ ఉండదు. స్టార్ట్ ఏంటి, ఆల్రెడీ రీచ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 minute ఉంటాను నేను కుసతో. స్టార్ట్ అవుతున్నావా? ఎంతసేపు పడుతుంది? ఇటైతే రా చెప్తాం. మనం ఎటు వెళ్తాం మనకే తెలియదుగా. జాగ్రత్తగా రా. ఒక్కసారి మీటింగ్ పాయింట్ అనుకున్నాం. నా లైఫ్ మొత్తంలో సెకండ్ టైం అనుకుంటా ఫస్ట్ రీచ్ అవ్వడం నేను. నేను వచ్చిన 1 hour తర్వాత ఇప్పుడు అందరు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ బైక్స్ తీసాము, మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. నాకు ఈ క్లైమేట్లో కొంచెం రైడ్ చేయాలండి, వర్షం గట్టిగా పడకపోతే చాలు. వీళ్ళేమో కాఫీకి వెళ్దామని, నాకు ఎక్కడైనా బైక్స్ పక్కన పెట్టి ఓపెన్ స్పేస్లో ఒక చిన్న ఫుడ్ ట్రక్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయాలని. సడన్గా బ్రేక్ఫాస్ట్ స్పాట్ అంటే గుర్తు రాలేదు. సో వికారాబాద్లో, మన చేవెళ్ళ రోడ్లో ఒక ఫుడ్ ట్రక్ ప్లేస్ గుర్తుంది, ఇంకా అక్కడికే వెళ్తున్నాము.
160 అనుకుంటా. 240. రోడ్స్ వెట్ అవుతున్నాయి, కొంచెం మెల్లగానే వెళ్ళాలి. ట్రాక్షన్ మ్యాక్సిమంలో పెట్టేసుకుంటాం. 1 2 3 4 5. ఐ గెస్ ఒక 3 months తర్వాత అనుకుంటాను నేను ఇంత తొందరగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఐ మీన్ చేసా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇంకా కాఫీతో ఇంకా ఈ రైడ్ని ఎండ్ చేస్తా. సరే వెళ్ళు, సరే చెయ్య వెళ్ళు, ఏం చెయ్య వెళ్సాయి. కీ ఉందిగా కావాలంటే వెళ్ళి ఏం చెయ్య. సో ఈరోజు ఈ బైక్ని నా కోసం కంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు అని తీశాను. దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకా ఫ్యూ వీక్స్ వరకు దీన్ని టచ్ కూడా చేయను. ఏ రైడ్స్ ఉన్నా ఇంక మనం జిఎస్ఏ పైన చేసుకుందాము. సో యా, ఇక్కడితో అయితే వ్లాగ్ని ఎంజాయ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.